ఉన్నటువంటి అప్పు ఎంత? ఎందుకంటే మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా రాష్ట్ర ఫైనాన్స్కి సంబంధించి గత 10 ఏళ్లుగా ఏవి బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారో అన్న దాని మీద గతంలో కూడా మనం చర్చించుకున్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఈ 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలని చూసాం, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే అసలు అప్పు ఎంత? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది నమ్మాలా, లేదంటే విపక్షం చెప్తున్నటువంటిది నమ్మాలా? అసలు ఓవరాల్గా కాగ్ ఏం చెప్పింది, రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది? అందరికీ నమస్కారం సార్. ఇక్కడ చర్చ అప్పంతా దానికి తెలివిగా ఇద్దరు కూడా, వాళ్ళు కూడా వీళ్ళు కూడా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారనేది నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మండు టెంటలో ఉంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వీళ్ళు చెప్పిన అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు, మొన్న ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 2019 నుంచి అంటే 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు ఈ 2 ప్రభుత్వాలు కలిపి 3250 కోట్లు ఆదాయం సమకూర్చే అభివృద్ధికి పెట్టారు. ఇది వాస్తవం. ఈ 2 ప్రభుత్వాలు కలిపి నేను చెప్పింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పత్రంలో ఉన్న అంశం. అంటే 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధికి పెట్టారో 19 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అంతా పెట్టి ఉత్త చెప్పాలంటే ఏం లేదు. అక్కడైనా ఇక్కడైనా ఒకటే విధానం కంటిన్యూ అయింది అనేది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చేకి నేను చెప్పదలుచుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం చేశారు, అన్ని చేశారు, ఇవన్నీ వల్ల ఆయన ఓడిపోయాడు. అందుకే ఆయన ఓడిపోయాడు. 11 సీట్లు వచ్చాయంటే ఇవన్నీ ప్రజలు విశ్వసించి ఓడిపోయారు. అంటే నేను అనేది ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మీకు ఎందుకు అధికారం ఇచ్చారు? అప్పులు తగ్గిస్తారని, ఆదాయం పెంచుతారని, ఒకే పప్పు బెల్లాలు పంచారని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. పప్పు బెల్లాలు పంచకుండా సంక్షేమం చేస్తారని, ఇవన్నీ కూడా బేరోజు వేసుకొని మీకు వాళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళదే కాపీ కొట్టేశారు. మళ్ళీ వాళ్ళదే కాపీ కొట్టేసిన పరిస్థితి ఇది. వాళ్ళదే కాపీ కొట్టేసి వాళ్ళని మాట్లాడి మేమేదో సుత్తపోస్తు మీద మాట్లాడే పరిస్థితి. అంటే నిన్న బడ్జెట్ లో 73,000 కోట్లు వాళ్ళు బడ్జెట్ లో పెడితే 93,000 కోట్లు పెట్టాడు బడ్జెట్ లో. అంటే ఇంచుమించు ఒక 25% పెంచి పెట్టాడు. సో ఇంకోటి 6 నెలలకు ఆదాయం 58,000 కోట్లు, అంటే మొత్తం ఇయర్ మొత్తం 135,000 కోట్లు వచ్చే పరిస్థితి ఉంటే టోటల్ ఇయర్ కి 2 లక్షల కోట్ల ఆదాయం అని చూపించారు. అంటే ఇంతకంటే దారుణం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందా అని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని. ఆ ప్రతిపక్షం ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు మాట్లాడతలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది ప్రస్తుత ప్రభుత్వమే. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మే ఓటేశారు కాబట్టి మీరు అప్పు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా, పెంచడానికి ప్రయత్నిస్తున్నారా? 6 నెలలకే 58,000 కోట్లు అప్పు చేశారు మీరు. 6 నెలలకే మీకు చెప్పి కాగ్ రిపోర్ట్ ప్రకారం 6 నెలలకే 58,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అంటే రాష్ట్రాన్ని వాళ్ళు పొయ్యిలో పడేస్తే మీరు పొయ్యిలో బాగలేదు సలసలగాగే నూనెలో పడేద్దామని సలసలగాగే నూనెలో పడేసే పరిస్థితి. మీరు బడ్జెట్ చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 24 గంటలు వాళ్ళ మీద మాట్లాడటం వదిలే. మీరేం చేస్తారని చెప్పండి. ఓకే, మీరేం చేస్తారు? మీ పథకాలు సంక్షేమ పథకాలా, పప్పు బెల్లాలా? వాళ్ళ పథకాలే కప్పి కొట్టండి. చెప్పాలంటే మన భాషలో కొత్త సీసాలో పాత ఏదైతే ఉందో సాగిపోయినట్టే ఆ పథకాలే మీరు చేస్తారు. అసెంబ్లీలో వాళ్ళు నాశనం చేశారంటే మీరు మోసం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి రావటమే నేను సంక్షేమం చేస్తాను, నేను నవరత్నాలు నడుపుతానని చెప్పాడు అతను. సో నేను అతను వెళ్లే విధానం దాటుకున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అల్టిమేట్ గా అయిపోయింది. అదొక చరిత్ర. దాని మీద మేము అందరం కూడా మాట్లాడాము, దీని నుంచి బయటపడాలని చెప్పాం. మరి మీరేం చేశారు? మీరు రావటం సూపర్ 6 అని ఆర్థిక విధానంలో 2 రేట్లు ఉన్న పథకాలు పెట్టేసి జనాలకి గొర్రెలు కాదా పద్దాకి ఇంటా ఉంటారు. మా ఛానల్లో మనం మాట్లాడుతూ ఉంటే సో నేను ఇదే చెప్తా ఉన్నా, నిజంగానే మీ బడ్జెట్ బాగానే ఉంటే మాలాంటి వాళ్ళు చర్చకి మాట్లాడి దమ్మే ఉండి నేను ఇదే సవాల్ చేస్తున్నా. మీ ఛానల్లో నన్ను పిలవండి, డేటా తీసుకుందాం. మీరు మాట్లాడిన డేటా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. నేను నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడా, నా దగ్గర డేటా ఉంది, మీ బడ్జెట్ డేటా ఉంది. 3కి సమాధానం చెప్పండి. 6 నెలలకి 58,000 కోట్ల ఆదాయం ఉంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఎట్లా ఆదాయం అవుతుంది? సో ఎస్టిమేట్ వేసుకుంటే ఇంకో 6 నెలలకి ఇంకొక 60,000 కోట్లు అంటే 1,38,000 కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు ఎలా చూపించారు? అంటే జనాలు గొర్రెలేనా? వైసీపీ వాళ్ళు అప్పులు చేశారని చెప్తున్నారు. మరి మీరేం చేశారు? వాళ్ళు 73,000 కోట్లు అప్పు చేస్తే మీరు 93,000 కోట్లు బడ్జెట్ లో చూపించారు.
వైసీపీ వాళ్ళు కార్పొరేషన్ దూకడా, కార్పొరేషన్ తెచ్చారు, కార్పొరేషన్ మీద స్కామ్ పెట్టారు. మరి శ్వేతపత్రంలో కార్పొరేషన్ స్థాయిలో స్కామ్ గురించి ఎందుకు పెట్టలేదు? కార్పొరేషన్ స్కామ్ గురించి పెట్టాలి కదా. ఎస్బీఐ అయితే ఉన్నారు 25,000 కోట్లు ఇచ్చారని వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. 3 ఏళ్ల నుంచి అకౌంట్ చేయలేదంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఎందుకు కేసు పెట్టట్లేదంటే మేము కూడా తేవాలి. ఒకవైపు జనాలు గొర్రెలు చేయాలి, రెండో వైపు వచ్చేకి సో వైసీపీ మీద నిత్యం మాట్లాడుకుంటా వెళ్ళిపోతే ఇచ్చోళ్ళు అనుకుంటారు. ఆ రోజులు పోయాయి. చెప్పాలనుకుంటే అదే చార్ట్ అకౌంటెంట్ గా మీరు ఇంకా దుర్మార్గంగా ఉన్నారు వాళ్ళకంటే. వాళ్ళన్న ఇది చెప్పి ఇది చెప్పి చేసుకున్నారు. మీరు అభివృద్ధి చేస్తామని జనాలకి నమ్మించి గెలిపించి జనాలు మీకు వేసింది అభివృద్ధి చేస్తారని, వాళ్ళకి వేసేది సంక్షేమం చేస్తారని వేసుకుని ఉంటారు. వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిన దాంట్లో సక్సెస్ అయ్యారా ఫెయిల్యూర్ అయ్యారా రిజల్ట్ చూసుకోవడం అయితే. మీకు ఇచ్చింది అభివృద్ధి చేస్తారని, మూలధనాలకు నిధులు పెడతారని, మీరు కూడా వాళ్ళ మాదిరిగా వెళ్ళే పరిస్థితి అంటే దుర్మార్గం. మీరే తెలిసి దుర్మార్గం చేస్తున్నారు. ఇంత బాధగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే గత 4 ఏళ్ళు జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ 9 lakhs కోర్సా 10 లక్షల ఆల్మోస్ట్ అప్పు అయితే 10 లక్షల కోట్లు పైన ఉంది. సో అది వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా మొదలు పెట్టింది 2014 నుంచి 19 వరకు. ఆయన ఏది మొదలు పెట్టాడో ఆయన కంటిన్యూ చేసే పరిస్థితి ఉంది కదా. జగన్ రెడ్డి చేసింది, సో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసిందే. ఇప్పుడు మీరు అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉంది, సో ఒక రాష్ట్ర రెవెన్యూ లోటు 1,40,000 కోట్లను మీరే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అది నేను ఎలక్షన్ ముందు చెప్పాను. ఆదాయం ఎంత, దాంట్లో జీతాలకు ఎంత పోతుంది, ఆదాయం 1,58,000, జీతాలు 62,000 కోట్లు, వడ్డీ ఒక 60,000 కోట్లు, పెన్షన్లు పోతే 9 రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో లేదు. మీరు చెప్పే పథకాలు రన్ అవ్వంటే ఆ కాపీ కొట్టేసి ఏదైతే ఫార్మాట్ సో బిల్లులు కూడా యాడ్ చేసి 1,40,000 కోట్లు లోటు బడ్జెట్ ఉందని మీరు మాట్లాడే అసెంబ్లీ సాక్షిగా లాస్ట్ టైము 1,40,000 కోట్లు లోటు బడ్జెట్ ఉందని మాట్లాడిన మీరు 93,000 కోట్లు బడ్జెట్లు పెట్టారంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారంటే? మనకి ఛానల్ ఉన్నాయి, మనకి అధికారం ఉంది, మన అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మన అసెంబ్లీలో మనం మాట్లాడితే సరిపోతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇంత లోటు బడ్జెట్ ఉందని తెలిసి కూడా 93,000 కోట్లు అంటే 2 లక్షల కోట్ల ఆదాయం చూపించి ఇంకొక 1,00,000 కోట్ల అప్పు చూపించి 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రిపేర్ చేసి ఈ 3 లక్షల కోట్లని సూపర్ 6 అమలు చేసుకోవడానికి పథకాలు వేసి నేను అభివృద్ధి చేస్తాను. ఆయన చేసిన పప్పు బెల్లాలంటే మీరు చేసింది కూడా అదే కదా. ఆయన రైతు భరోసా అన్నాడు, మీరు ఇంకొకటి అన్నారు. ఆయన అమ్మఒడి అన్నారు, మీరు తల్లి దీవెన అన్నారు. ఏం మారింది చెప్పండి? ప్రభుత్వం ఏమన్నా విధానాలు మారాయా? అదే విధానం మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారు. అంటే చెప్పే విధానం, మనం చేసే విధానం అన్ని కూడా సో డెఫినెట్ గా అందరికి అనుకోవచ్చు. 2014 నుంచి ఆ ప్రభుత్వం మీద మాట్లాడాం, ఇప్పుడు కూడా ఇదే విధంగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకుంది. ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలు తెలియజేయండి, వాస్తవాలు చెప్పండి. అది నేను చెప్తున్నా. మీకు నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా, మీ ఛానల్ దమ్ముంటే మీరు అనుకున్న ఛానల్ కి నన్ను డిబేట్ మా పార్టీని పిలవండి. మా పార్టీ నుంచి మీ వాళ్ళు ఎవరన్నారా అండి, నేను డేటాతో వస్తాను, చర్చ చేయండి. ప్రజలకు తెలుస్తుంది, రాష్ట్ర ప్రజలకి. అంటే తప్పుదో బట్టి ఇద్దరు రాష్ట్ర ప్రజలని చెప్పదలుచుకున్నా. ఇంత తప్ప అంత తప్ప ఆ ప్రభుత్వం చేసిందంటే వాళ్ళు అయిపోయింది, గతం అయిపోయింది. 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కూడా లేదు. మీ సంగతి ఏంటో చెప్పండి అనేది నేను అడుగుతా ఉన్నా. మీరు ఎన్నాళ్ళు ఇలా నడుపుతారు చెప్తానంటే చెప్పను. ఇప్పుడు 93,000 కోట్లు అన్నారు, మీకు అప్పులు పుట్టే పరిస్థితి ఉండదు. సో ఏం చేస్తారు? దివాలా తీసే పరిస్థితి ఉంటే రివైవ్ ఎట్లా చేస్తారు? ఆదాయానికి సమకూర్చే దానికి నిధులు పెట్టకపోతే రాష్ట్ర ఆదాయం ఎట్ట పెరుగుతుంది, అప్పులు ఎట్ట తీరుస్తారు, ఇవన్నీ చెప్పాలి కదా. ఈ సందర్భంలో ఒక 2-3 రోజుల క్రితం కాగ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ కూడా ఉంది మహేష్ రావు గారు. దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా ఒకసారి మనం చర్చలోకి తీసుకోవాలి. ఇక్కడ అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వం గురించి మాత్రం మాట్లాడినటువంటిది, అంటే లాస్ట్ 23-24కి సంబంధించినటువంటి లెక్కలు పరిశీలించిన తర్వాత కాగ్ చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడ అడగచ్చు ఎవరన్నా సరే, మరి 22-23 లేదంటే 21-22 లేదు 20-21 కాగ్ ఎన్నో చేసింది, మనం కూడా ఎన్నో విమర్శించాం వాళ్ళని ఇలా చేస్తున్నారు ఇది అని. మరి ఇప్పుడు శాంక్టిటీ ఏంటి? ఈ 23-24కి శాంక్టిటీ ఏంటి? వీళ్ళు ఎందుకు ఇప్పుడే వ్యాఖ్యలు చేశారన్న అనుమానం కూడా చాలా మందికి రావచ్చు.